కొలువై నలువరాణి నడయాడి పాడ నెరవుల నెరవుల నెలవుల కొలువై నలువరాణి నడయాడి పాడ ఇది స్వర సమరం ఇది స్వర సమరం ఇది స్వర సమరం ఇది స్వర సమరం. శ్రీ సరస్వత్యై నమః. దూరదర్శన్ సప్తగిరి ఆత్మీయ వీక్షకులందరికీ నమస్సులు. 16 నుంచి 26 సంవత్సరాల లోపు యువ గాత్ర సంగీత కళాకారుల మధ్య జరుగుతున్న ప్రతిభా పోటీ కార్యక్రమం స్వర సమరం. ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ శతకోటి వందనాలతో ఆహ్వానం పలుకుతున్నాం. ఈనాటి న్యాయ నిర్ణేతలు ప్రముఖ విద్వాంసులు సంగీత వాచస్పతి కొమాండూరి శేషాద్రి గారిని, అలాగే ప్రముఖ గాయని వీణ విద్వాంసులు నీతా చంద్రశేఖర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్వర సమరం కార్యక్రమంలో మొదటి చరణంలోకి ప్రవేశిద్దాం. ఈ రౌండ్లో అభ్యర్థులు వర్ణం పాడి వినిపిస్తారు. రసిక భావ శ్రవణం రమ్యరాగ వర్ణం. ఈరోజు పాడబోయే మొట్టమొదటి అభ్యర్థిని శరణశ్రీ. శరణశ్రీ, మీ తల్లిదండ్రుల పేర్లు అలాగే మీ గురుగారి పేరు చెప్పేసి తర్వాత నువ్వు పాడబోయే వర్ణం కీర్తన వివరాలు కూడా చెప్పేసి మీరు పాడడం ప్రారంభించారు. అందరికీ నమస్కారం. నా పేరు మద్దిబోయిన శరణశ్రీ. మా నాన్నగారి పేరు శ్రీ కృష్ణ, మా అమ్మగారి పేరు కీర్తన, మా గురువుగారి పేరు శ్రీ వైజెర్సు బాలసుబ్రహ్మణ్యం గారు. నేను పాడబోయే వర్ణం శంకరాభరణం. ఆదితాళం. దీని రచన వీణ కుప్పయ్యార్ గారు. సా మీ నిన్నే కోరి చాలా మరు దీరా తామసము సేయా గమ పరి గమ సని గమ పదని రి గమ గరి గరి సని పదని స ప సని ద ప మగరి సని గమ పదని స. మేడం, శరణశ్రీ పాడిన తీరుపై మీ అభిప్రాయం? బాగుందమ్మా, బాగా పాడావు. ముందు వర్ణం గురించి చెప్తాను నేను. స్వరాల యొక్క వర్ణన, తానవర్ణం అనేది కొన్ని తానాలు, తానము అంటేనే విస్తరించటం, తన్యతేతి తానహ అంటారు. సో ఈ స్వరాల విస్తరణలో అందమైన రంజకమైన ప్రయోగాల్ని వర్ణిస్తూ చెప్పేది వర్ణం. ఈ వర్ణం అనేది మన వాళ్ళు ఏర్పరిచిన దానికి ముఖ్య కారణం ఏంటంటే, కర్ణాటక సంగీతంలో మనకి కొన్ని ప్రసిద్ధమైన రాగాలు, విశేషమైన రాగాలు కొన్ని ఉన్నాయి. అవి కర్ణాటక సంగీతాన్ని ప్రతిబింబింపజేసే రాగాలు. ఈ రాగాల్లో వర్ణం తెలుసుకుంటే మనకి ఆ రాగం యొక్క స్వరూపం, అందులో కొన్ని ఆర్ష ప్రయోగాలు, ఆ రాగంలో ఉన్న విశేష ప్రయోగాలు, అవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే రాగం యొక్క స్వరూపం అంతా కూడాను మనకి కలయపోసినట్టులాగా మనకి వర్ణం తెలుపుతుంది. సో ఇలాగా మీరు తానవర్ణాలు తీసుకుని పాడటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో మొట్టమొదట వర్ణం పాడి కీర్తన పాడటం కూడా చాలా సముచితంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు పాడిన శంకరాభరణం వర్ణం అమ్మ వీణ కుప్పయ్య గారు రచించారు కదా. వీణ కుప్పయ్య గారు త్యాగరాజస్వామి గారికి అత్యంత ఇష్టమైన ప్రియమైన శిష్యులు. వీరు తిరువత్తూరులో ఉండేవారు. వీణ కుప్పయ్య గారు వర్ణాల్లో చాలా ప్రసిద్ధులు. వర్ణం రాయటం ఎంత కష్టం చూడండి. ఒక వర్ణం రాసేస్తాం, అది అలా చిరస్థాయిగా నిలిచి ఆ రాగస్వరూపాన్ని చాలా బాగా తెలుపుతూ అందరికీ ఆ రాగాన్ని గురించి తెలియచెప్పాలంటే, ఆ వర్ణాన్ని ఎంత వర్ణం నిలబడాలంటే ఎంత బాగా దాన్ని రచిస్తే అది జరుగుతుంది. అది వీణ కుప్పయ్య గారికి. వాగ్గేయకారుల్లో వీణ కుప్పయ్య గారు, ఇతర అనేక వర్ణ రచయితలు ఉన్నారు. వారిలో వీణ కుప్పయ్య గారికి కూడా ఆ ఘనత దక్కుతుంది. వీణ కుప్పయ్య గారిని బేగడ కుప్పయ్యర్ అని కూడా అంటారు. ఆయన బేగడ రాగంలో చేసిన వర్ణం చూస్తే మనకి ఆహా, బేగడ రాగం ఇంత బాగా ఉంటుందా అని మనకు తెలుస్తుంది. ఈ వీణ కుప్పయ్య గారు గురించి ఇంకో విశేషం ఏంటంటే, ఈయన వర్ణ రచయితే కాదు, ఇంకా ఇతర అనేక కృతులు
తర్వాత సాముదాయ కృతులు, కాళహస్తీస పంచరత్నం ఇలాంటి సాముదాయిక కృతులు కూడా రచించారు. బాగుందమ్మా. ఈ శంకరాభరణ వర్ణంలో కొన్ని విశేషాలు ఆయన ఇందులో చెప్తారు. ఏమిటి? ముఖ్యంగా శంకరాభరణం సంపూర్ణ రాగం కదా, 29వ మేళకర్త. కానీ శంకరాభరణంలో ఉండవలసిన కొన్ని విశేష ప్రయోగాలు పేరుకి సానీపా సని దప ఉన్నప్పటికీ సానీపా అనే ప్రయోగం, సదాపా సదాపా ఇలాంటి ప్రయోగాలు ఇవి శంకరాభరణంలో ముఖ్యంగా ప్రయోగింపబడి వాడబడుతున్నాయి. తర్వాత సాని సదనీపా అక్కడ కూడా మీకు చూసారా దనీపా రెండు విధాలుగా పాడుకోవటం, అక్కడ కూడా మీకు ఈ నీపా ప్రయోగం కనిపించటం. తర్వాత కొన్ని దాటు ప్రయోగాలు మాదప మగ మాపగ మరిగ సాని అలాంటి చోట్ల దాటు ప్రయోగాలు. ఈ వర్ణం బాగా విశ్లేషిస్తే బాగా అర్థమవుతుంది. ఈ వర్ణం నేర్చుకోవటం మూలంగా శంకరాభరణ రాగ స్వరూపం బాగా అవగతం అవుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. బాగుందమ్మా, బాగా పాడావు. చక్కగా శృతిలో కలుపుకుని తాళబద్ధంగా చక్కగా పాడావమ్మా. ఇప్పుడు పాడబోయే అభ్యర్థిని కావేరి. అందరికీ నమస్కారం. నా పేరు కావేరి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. మా అమ్మగారి పేరు అఖిల, నాన్నగారి పేరు పిఎస్ బాలసుబ్రహ్మణ్యన్, మా గురువు గారి పేరు లలిత గారు. ఇప్పుడు నేను పాడబోయే వర్ణం ఏరా నాపై తోడి రాగం ఆదితాళం, రచన పట్నం సుబ్రహ్మణ్యయ్యర్. ఏరానాపై నీంత చౌకసే దూర నా సమీ మరుని గనున శ్రీ వెంకటేశ సుకుమార నన్నేలు కోర సర సుడ సరి సని దని స నిరి నిద దమ గమ దని దని సని దని సని రి స దని ద గరి రి మ గరి సని గరి సని దని గరి నిరి ని దని ద గరి ని ద మ గరి రే న న పై మేడం, కావేరి గాత్రంపై మీ స్పందన. తోడి రాగం పాడటమే చాలా కష్టం. తోడి రాగంలో అన్ని స్వరాలు చాలా గమకంతో కూడి ఉంటాయి. ఒక్కొక్క ప్రయోగంలో ఒక స్వరం, గాంధారం తీసుకుందాం ఉదాహరణకి. గాంధారం ఒక ప్రయోగంలో ఒక గాంధారం, ఇంకో ప్రయోగంలో ఇంకో గాంధారం. సాధారణ గాంధారం అయినప్పటికీ దాని షేడ్స్, డిఫరెంట్ షేడ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనం ఆ ప్రయోగాలు తెలుసుకుని జాగ్రత్తగా వాటిని విశ్లేషించుకుని గమనించుకుంటూ పాడాలమ్మా. ప్రయత్నం చేసావు బాగానే, వర్ణం బాగా పాడావు. ఇంకా శృతి కూడా కొంచెం వర్ణం జాగ్రత్తగా శృతి చూసుకుని పాడాలి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు పాడబోయే అభ్యర్థి మధు. అందరికీ నమస్కారం. నా పేరు సిబి మధు. మా అమ్మగారి పేరు సరస్వతి, మా నాన్నగారి పేరు పార్థసారథి. నేను సంగీతం శ్రీ ఎల్ జయరామ్ గారి దగ్గర, కేవి కృష్ణ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. తిరుపతిలో ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్లో బి మ్యూజిక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు పాడబోయే వర్ణం నేను వసంతరాగం ఆదితాళం, తచ్చూరు సింగరాచారి గారి రచన. నిన్ను కోరి యున్నారనేయనరుచి నన్నేలు కోరా పన్నగశయనుడు శ్రీ నిజ మద నిజ రి నిజ గ గమ సరి స గమ దమ గ నిద స నిద మగ మగ రి స ద మగ రి ద మగ స ని రి స ని ద మ ని ద మగ ద మగ రి స నిన్ను కోరి. మధు గారి గాత్రంపై మీ స్పందన. మధు, వసంతవర్ణం బాగా పాడావమ్మా. కానీ కొంచెం మంద్రస్థాయి దగ్గర
కొంచెం శృతి అవన్నీ బాగా సాధన చేస్తే నీకు ఇంకా ఓపెన్ అప్ అవుతుంది వాయిస్. ఈ వసంతవర్ణం తత్తూరు సింగరాచార్యులు గారు రచించింది కదా, ఇందులో ఈ దైవతం తీవ్రమైన గమదనీస అంటున్నప్పుడే ఆ దైవతం యొక్క తీవ్రత ఈ వర్ణంలో చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. అందుకని ఒక ఉత్సాహం ఈ రాగంలో, వసంత రాగంలో పేరుకి తగ్గట్టే ఒక ఉత్సాహం ఉంటుంది. ఈ రాగాన్ని కచేరీల్లో మొట్టమొదట పాడుకుంటే కనుక చాలా కచేరీ రక్తి కట్టేందుకు తోడ్పడుతుంది. ఈ వర్ణం ఇంకా బాగా సాధన చేస్తే ఇంకా బాగా పలుకుతుందమ్మా నీకు. విష్ ఆల్ ది బెస్ట్. స్వర సమరం కార్యక్రమంలో ఇప్పుడు పాడబోయే అభ్యర్థిని శ్రావ్య. అందరికీ నమస్కారం. నా పేరు శ్రావ్య వరాళి. మా నాన్నగారి పేరు సత్యసాయి, అమ్మగారి పేరు స్రవంతి, మా గురువు గారు శ్రీమతి కామాక్షి రామన్ గారు. పాడే వర్ణం రంజని, ఆది తాళం టైగర్ వరదాచార్య గారి రచన. నీవే నన్ను మేడం, శ్రావ్య పాడిన వర్ణం మీద మీ స్పందన? మంచి శ్రావ్యమైన కంఠం ఇచ్చారమ్మా నీకు భగవంతుడు. బాగా పాడావు, మంచి అపూర్వ రాగ వర్ణం ఎంచుకున్నావు. ఇది టైగర్ వరదాచారి గారు రచించిన ఈ వర్ణం. ఆయన వరదాచారి గారిని టైగర్ అని పిలిచేవారు. ఆధునిక వర్ణ రచయితలు ఆయన ప్రసిద్ధులు. ఈ వర్ణంలో మనకి రంజని రాగ స్వరూపం బాగా సుస్పష్టంగా తెలుస్తుంది. రంజని రాగం పాడటం కొంచెం కష్టమేను, ఎందుకంటే ఆ పంచమ వర్జం ఉండటం మూలంగా ఇక ఇలాంటి పాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఆ దైవతం మధ్యమాన్ని శ్రద్ధగా సూక్ష్మంగా పాడాల్సి వస్తుంది. ఇందులో టైగర్ వరదాచారి గారు దైవత న్యాస ప్రయోగాలు నిదా మద నిదా గమద నిదా, అలాగే షడ్జము, తర్వాత ప్రత్యాహత ప్రయోగం ఒకటి సాని అనే ప్రత్యాహత ప్రయోగం ఈ రాగంలో, ఇవన్నీ వాడుతూ మంచి అందమైన వర్ణం కూర్చారు. బాగా పాడామమ్మా వర్ణం. ఆల్ ది బెస్ట్. తదుపరి పాడబోతున్న అభ్యర్థిని శ్రీలత. అందరికీ నమస్కారం. నా పేరు మూల శ్రీలత. మా నాన్నగారి పేరు మూల శ్రీరామూర్తి గారు, మా అమ్మగారి పేరు వైఎస్ విమల, మా గురువు గారి పేరు డాక్టర్ మండపాక శారద గారు. ఇప్పుడు నేను పాడబోయే వర్ణం సామి దయజూడ, కేదార్గౌళ రాగం, ఆది తాళం, తిరువతియ త్యాగయ్యర్ వారి రచన. సామి దయజూడ మంచి సమయము వేగారభూమిని వేలయు శ్రీమదరి పూరి నివాస శ్రీ త్యాగేశ్వర సనిదప నిద పద మగరి పమ ప నిద పమ పని సరి సరి రి మగరి గ సరి ని సని గరి సని ద పరి రి సని ద ప మగరి మ పని సా ని దయ జూడ. చక్కగా శృతిలో లయలో చేర్చుకుని పాడావు, బాగుందమ్మా. కీప్ ఇట్ అప్. ఈ కేదారగౌళ వర్ణం తిరువత్తియూరు త్యాగయ్యర్ వీణకుప్పయ్యర్ గారి కొడుకు. ఆయన ఆ రోజుల్లోనే కచేరీలు చాలా బాగా చేసేవారని
చదివాను నేను. తిరువత్తూరు కేదార గౌళ్ళని చక్కగా ఒక క్యాప్సూల్లో పెట్టి మనకి ఈ వర్ణంలో చూపించారు. ఈ వర్ణం బాగా కొంచెం మనం విశ్లేషించుకుంటే కేదార గౌళ్ళకి కావలసిన రిషభం ఎలా పలుకుతుంది, కేదార గౌళ్ళలో ఇతర గ్రహన్యాస అంశస్వరాలు ఎలా ఉంటాయి అన్నవి మనకి బాగా తెలుస్తుంది. బాగుందమ్మా, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు తన గళాన్ని వినిపించడానికి మన ముందుకు వస్తున్నాడు రాజీవ్. అందరికీ నమస్కారం. నా పేరు రాజీవ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు ఉక్కళం రంగనాథ శేషాద్రి, మా అమ్మగారి పేరు మంజుల. నేను కర్ణాటక సంగీతం చెన్నై శ్రీమతి లలితా శివకుమార్ గారి దగ్గర, హైదరాబాద్ ఆర్వి పాండురంగ శర్మ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను పాడబోయే వర్ణం శ్రీరాగం వర్ణం, ఆది తాళం, గర్భపురి దక్షిణామూర్తి గారి రచన. సామి నిన్నే కోరి నాను సామి నిన్నే కోరి నాను చలము సేయమేర అగదు ఊరభూమి దేలయు శ్రీ గర్భపురి నివాస పశుపతి పామరి గరి సని పని సని పని సరి గరి సరి పని పామరి గరి సని పని సని పని సరి గరి సరి పని పమని పసాని విస గరి సని పని సరి గరి సని పామరి గరి సరి పని పమని పసాని విస గరి సని పని సరి గరి సని పామరి గరి సరి పని సా నిన్నే కోరి. మేడం, రాజీవ్ గానంపై మీ స్పందన. రాజు, ఈ శ్రీరాగ వర్ణాన్ని చక్కగా పాడావు. కరూర్ దక్షిణామూర్తి గారు గర్భపురి అనే ముద్రని వాడారు. వీరు శ్రీరాగంలో చేసిన ఈ రచన అభ్యాస గానంలో మొదట వర్ణాలు చెప్పేటప్పుడు 3వ 4వ వర్ణం కింద దీన్ని చెప్తూ ఉంటారు. ఈ రాగంలో ఉన్న రిషభం పక్కనే గాంధారం ఉండటం మూలంగా ఈ గాంధారాన్ని మృదువుగా పలుకటంతో దీనికి ఒక మృదుత్వం, ఒక కరుణ ఈ రాగంలో మనకు కనిపిస్తుంది. ఈ శ్రీరాగ వర్ణాన్ని చక్కగా పాడేవు బాబు. విష్ యూ ఆల్ ది బెస్ట్. సంగీతంలో శృతి లయ ప్రధాన అంశాలు. శృతి తల్లిగాను, లయ తండ్రిగాను వర్ణిస్తారు. అమ్మ పిల్లలను ప్రేమగా లాలిస్తే తండ్రి ప్రేమతో పాటు క్రమశిక్షణను నేర్పుతాడు. శృతి లయ సంగీతంలో అలాంటి విడదీయరాని బంధాలున్నవే. అసలు మనిషి జీవితమే లయ మీద ఆధారపడి ఉంది. లయ అంటే నడక. సంగీతంలో నడకను క్రమంలో ఉంచే మృదంగ వాయిద్యం గురించి విశేషాలు ఇప్పుడు విందాం. మృదంగం. చర్మ వాయిద్యాలలో మృదంగం కర్ణాటక సంగీతంలో చాలా ప్రధానమైనది. త్రిపురాసుర సంహారమైన తరువాత మహాదేవుడు జయ సూచకంగా చేసిన నాట్యాన్ని మరింతగా రంజింపచేసేందుకై బ్రహ్మదేవుడే ఈ వాయిద్యాన్ని సృష్టించాడట. తన తండ్రి విజయాన్ని తనయునిగా మరింత ఉత్సాహంగా జగానికి చాటేందుకై గణపతే స్వయంగా దీనిని ఆర్భాటంగా మోగించాడని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రయుక్తమైన లయవాయిద్యం మృదంగం. దీని శబ్దార్థం ఏమనగా మట్టి నుండి ఆవిర్భవించినది అని. ప్రాచీన కాలంలో మృదంగానికి ఆధారమైన కర్రడొల్లను మట్టితో తయారు చేస్తూ ఉండడం వల్ల ఆ పేరు వచ్చిందని, తర్వాతి కాలంలో ఈ గుళ్ళను కర్రతో చేసి ఉపయోగించడం జరిగిందని సంగీత పండితుల అభిప్రాయం. కర్రతో చేసిన డొల్లను ఉపయోగించడం వల్ల ధ్వని మాధుర్యము, గాంభీర్యము చేకూరాయి. అయినా పురాతన నామధేయాన్ని గౌరవప్రదంగా ఇప్పటికీ వాడుతుండడం సంగీత ప్రాచీన చరిత్రను గౌరవించుకోవడానికేనని
స్పష్టంగా తెలుస్తోంది. ఇక నేటి కాలంలో పనసకర్రను ఉపయోగించి మృదంగం డొల్లను తయారు చేస్తున్నారు. ఈ డొల్లను అటూ ఇటూ వివిధ జంతు చర్మాలతో మూసివేస్తారు. ఇక మృదంగం కుడి మూత మధ్య కరణి అనే దాన్ని అమరుస్తారు. దీనికి సోరు అని, కరుణాయ్ అని, మరందు అని వివిధ ప్రాంతాలలో వేరువేరు పేర్లతో పిలుస్తారు. ఖచ్చితమైన శృతి జ్ఞానం ఉండేవారే ఈ కరణిని బాగా వేయగలరని అంటారు. ఇనుప కొలిమిలో ఉండే చిట్టెపు రాళ్లను మెత్తగా పొడి చేసి దానిలో మెత్తని అన్నాన్ని కలిపి కాటుకలాగా నూరి దీన్ని తయారు చేస్తారట. ఈ కుడి మూతలో పలికే ధ్వనులను మీటు, నాటు, సాటు అంటారు. ఇక ఎడమ మూతపై మెత్తని గోధుమ రవ్వను నీళ్లల్లో బాగా తడిపి నలిపి ఉండలాగా చేసి అంటించడం వల్ల నాదం బాగా పలుకుతుంది. గాయకులు, వైణికులు, వేణు విద్వాంసులలాగే మృదంగ విద్యకే వన్నె తెచ్చి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన మహనీయులు. గౌరవాన్ని పొందుతున్న సుప్రసిద్ధ విద్వాంసులకు వినయంగా నమస్సులు అర్పించాలి. వారు మావారని గర్వంగా చెప్పుకోవాలి. మృదంగం గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కార్యక్రమంలో 2వ చరణంలోకి ప్రవేశిద్దాం. ఈ రౌండ్లో అభ్యర్థులు కీర్తన లేదా కృతి పాడి వినిపిస్తారు. నేను పాడబోయే కీర్తన సీతమ్మ మాయమ్మ, రచన త్యాగరాజ స్వామివారు, రాగం వసంతరాగం, రూపకతాళం. సీతమ్మ మాయమ్మ, సీతమ్మ మాయమ్మ, సీతమ్మ మాయమ్మ, సీతమ్మ మాయమ్మ, సీతమ్మ మాయమ్మ, సీతమ్మ మాయమ్మ, సీతమ్మ మాయమ్మ. శ్రీరాముడు మాకు తండ్రి, సీతమ్మ మాయమ్మ. శ్రీరాముడు మాకు తండ్రి, సీతమ్మ మాయమ్మ. ఆ ఆ వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమార్దన. వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమార్దన. తాత భరతాదులు సోదరులు మాకు ఓ మనస. తాత భరతాదులు సోదరులు మాకు ఓ మనస. సీతమ్మ మాయమ్మ. శ్రీరాముడు మాకు తండ్రి, సీతమ్మ మాయమ్మ. ఆ ఆ శరణస్ని పాడిన తీరుపై మీ అభిప్రాయం? సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి. ఇంకా పరివారం ఎవరెవరు ఉన్నారు? భరత, లక్ష్మణ, శత్రుఘ్న. అంతేకాదు ఆచార్య సంబంధీకులు, అంటే మన సంప్రదాయాన్ని, వైదిక ధర్మాన్ని, సంగీతాన్ని ఎవరైతే నిలబెట్టారో ఆ మహనీయుల యొక్క వైభవాన్ని కూడా పరమేశ వశిష్ఠ అని ఆ ఒక పరంపరను చెప్తున్నారు. అంటే రచయిత తన యొక్క కీర్తనలో సంప్రదాయాన్ని, భాగవతులను, తాను ఎన్నుకున్న ఒక పరదైవతం గురించి, ఆ పరదైవతం ఒక పరివారం గురించి
విశ్లేషణ చేస్తూ తన యొక్క ఆత్మగతాన్ని, అంటే తన యొక్క ఆత్మ ఎవరెవరితో సంబంధికమైందో ఆ యొక్క ఆత్మ బంధువులందరినీ ఒకసారి చేర్చి సముదాయమైన కృతిగా చేశారు. అంటే శ్రీరామ పరివారం ఎవరంటే ఈ కీర్తన తెలుస్తుంటే మనకి తెలిసిపోతుంది. అలా హృదయంగా, రసప్లావితంగా, రసరంజకంగా చిన్న కీర్తన, దాంట్లో అంతా రామ పరివారాన్నంతా, నాద పరివారాన్నంతా, నాదాని కోసం ఎవరు తాపత్రయపడి లోకములు నాదమిక వైభవాన్ని చెప్పారు, సంగీత శాస్త్రాన్ని చెప్పారు, లక్షణ సంపన్న అమూర్తులని కట్టెదుట సాక్షాత్కరింపజేశారు. నువ్వు పై స్థాయిలో వెళ్ళేటప్పుడు కొంచెం శృతి సాధన చేత అది బాగుందమ్మా. ఇప్పుడు నేను పాడబోయే కీర్తన సంగీత సామ్రాజ్య సంచారిణి, మోహన కళ్యాణి రాగం, ఆది తాళం, రచన బెంగళూరు రామ్మూర్తి గారు. సంగీత సామ్రాజ్య సంచారిణి సంగీత సామ్రాజ్య సంచారిణి సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణి ఉన్నత పాండ్య కేరళవాసిని ఉన్నత పాండ్య కేరళవాసిని సన్నుత శ్రీచక్ర మధ్య నివాసిని ఉన్నత పాండ్య కేరళవాసిని సన్నుత శ్రీచక్ర మధ్య నివాసిని కాలడి శంకర హృదయ నివాసిని కాలడి శంకర హృదయ నివాసిని కాలదిక్పాలక బ్రహ్మ విశ్వాసిని కాలడి శంకర హృదయ నివాసిని కాలదిక్పాలక బ్రహ్మ విశ్వాసిని సనిద సరిగ దబ మగరి సనిద సరిగ పద సనిద మగరి సనిద సరిగ దబ మగరి సనిద సరిగ పద సనిద మగరి గప మగ పమగ సనిద సనిద గరి స పదరి సనిద మగరి సరిగ పద పద నిగ పద సద స పద సారి గరి గరి గ సానిద దబద పమగ గరి గ సానిద గరి సనిద పమగరి సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణి నువ్వు పాడిన కీర్తనలో ఒక మధురమైన సన్నివేశం ఉంది. చిట్టస్వరం ఆయువు పట్టు, ది కీ నోట్ ఆఫ్ ది కంపోజిషన్. దాని లయ జాగ్రత్తగా పట్టివాడు, ఎందుకంటే దాంట్లో విన్యాసం అతీతం నుంచి వస్తున్నాడు. నువ్వు అతీతం దగ్గర కొంచెం లయ పట్టు పోయింది, అదే అభ్యాసం చేత వస్తుంది. ఎందుకంటే అది పాడితే నా కీర్తనలో ఉండే సొగసు కనపడుతుంది. గాంధార పంచమ గాగ పప ధాద దైవత రూపిణి నిషాద నీ మధ్యమ స్వరూపిణి అంటే ఏ స్వరాన్ని పట్టుకున్నారో ఆయన ఆ స్వరం యొక్క సాహిత్యాన్ని ఇంపోజ్ చేశారు. అంటే సాహిత్యాన్ని అనుగుణమైన స్వరాన్ని అక్కడ చేశారు. స్వరాక్షరంగా భావించవచ్చు దాన్ని. ఆయన రాగం యొక్క నిర్మాణాన్ని మనకి చెప్పినట్టు గ ప ధ స ని ద వ మరి గ స సంగీత ద ప మ గ గరి స అంటే రాగ నిర్మాణంలో రాగం యొక్క ది గ్రామర్ ఆఫ్ ది రాగా ఈజ్ వెరీ మచ్ డెలినేటెడ్. కాబట్టి మన రాగం పాడేటప్పుడు ఆ రాగస్వరాలను కరెక్ట్గా తాళబంధంగా పట్టుగా పాడాలి. బాగా పాడావు, కానీ కొంచెం లయ అక్కడక్కడ
బేసిక్ ఉంది. 2 సార్లు చూచాను, ఒకసారి నువ్వు సెట్ అవుతావు అనుకున్నావు, 2 సార్లు కూడా అది వచ్చింది. కాబట్టి ఇట్ నీడ్స్ లయ ప్రాక్టీస్ ఇస్ మోర్ నీడెడ్. ఏమా బాగుంది. నేను పాడబో కృతి మాయమాల గౌల రాగం తులసి దళములచే రూపక తాళం త్యాగరాజ స్వామి గారి రచన. తులసి దళముల చేసం తోషముగా పూజింతు తులసి దళముల చేసం తోషముగా పూజింతు తులసి దళ మూల 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 చేసం తోషముగా పలుమారు చిరగలము పలుమారు చిరగలము పలుమారు చిరగలము పలుమారు చిరగలము పరమాత్ముని పాదములను పలుమారు చిరగలము పరమాత్ముని పాదములను తులసి దళ మూల జయ సంతోషముగా పూజింతును తులసి దళ మూల జయ సంతోషముగా ఈ పాటలో సరసీరుహము, పున్నాకము, పాటలము, తర్వాత కురువక, ఇలా అనేక పుష్పాలు చెప్తున్నారు. చెప్తూ భగవత్ కైంకర్య లక్షణాన్ని, పారంపరిక లక్షణాన్ని ఒకసారి ఇక్కడ మనకు అనుసంధానం చేసే, అనుష్ఠించే కార్యక్రమ సరణి ఈ కీర్తన. కొంచెం రాగంలో ఎక్కువ గమకాలు లేనప్పటికీ ఆర్తి కావాలి. తులసి జడం వచ్చే పూజించు స్వామి అని స్వామిని ఇలాంటి పుష్పాలతో నేను పూజిస్తాను కాబట్టి నన్ను ఎప్పటికైనా నన్ను రక్షించాలని ఒక దైన్య భావన కావాలి, ఆధ్యాత్మిక తత్వం కావాలి ఈ పాటలో. ఈ రెండు ప్రూవ్ చేసుకొని కొంచెం గమకం నిండుతనంగా పాడాలి. అమ్మ బాగుంది, పాడేంతవరకు బాగుంది, ఇంకా మేలుగా పాడాలంటే ఆ గమకాలను కొంచెం వరకు అనుసంధానం చేయాలి. బాగుంది. పాడబోయే కీర్తన నాగగాంధారి, రాగం నాగగాంధారి, ఆది తాళం, రచన ముత్తుస్వామి దీక్షితార్ గారు. నాగగాంధారి రాగనుతే నాగగాంధారి రాగనుతే నాగగాంధారి రాగనుతే నగజానందితే మామవ నాగగాంధారి రాగనుతే నగజానందితే మామవ నాగగాంధారి నాగరాజ వినుతే సురహితే నాగరాజ వినుతే సురహితే నాగరాజ వినుతే సురహితే వాగీశాది గురు గుహ వందితే నాగరాజ వినుతే సురహితే వాగీశాది గురు గుహ వందితే భాగవతాదినుత పరదేవతే భాగవతాదినుత పరదేవతే పరమతత్వత బోధితే శివే భాగవతాదినుత
विश्वरूपाकारे पादपङ्कजे पद्मकरे निरतिशय सुखकरे निरतिशय सुखकरे सुरुचिरे शशज चापपाशाङ्कुशधरे निरतिशय सुखकरे सुरुचिरे शशज चापपाशाङ्कुशधरे नाग गान्धारी रागनुते नगजानन्दिते मामव नाग गान्धारी నువ్వు ఎంచుకున్న రాగం చాలా అపూర్వ రాగం. దీక్షితుల వారి యొక్క వైభవంలో ఏమిటంటే కృతి వైభవంలో నాగగాంధారి రాగాన్ని సూచించారు, అమ్మవారి యొక్క వైభవాన్ని రాగనామంతో అనుసంధించారు. ఇది ఒక ప్రసిద్ధమైన ఒక లక్షణం. అంతేకాకుండా ఆ రాగం యొక్క ఛాయలను అనుపల్లవిలోనే చూపించారు. పల్లవిలో కూడా తారస్థాయి నుంచి ఎలాంటి ప్రమాణాలతో ఎలాంటి స్వర సంచారాలతో రాగాన్ని వైభవంగా ప్రకాశింపజేయవచ్చు అది చూపించారు. అంతేకాకుండా ఈ కీర్తనలో అనుప్రాస వైభవం చాలా గొప్పది. అనుక్షర మొదట్లోనే ప్రాసాధ్యక్షరం 2 అక్షరాలు నాగా నాగాని వచ్చింది, అది దాంట్లో నైపుణ్యం. అలాగే చివర ఉండే యతి ప్రాసయితుల్లో కూడా చాలా నియమాన్ని చక్కగా సలక్షణంగా పాటించి అమ్మవారి వైభవాన్ని మనకి సాక్షాత్కరింపజేశారు. మంచి కీర్తన అనుకున్న మధ్యమకాలం బాగుంది. అయితే అక్కడక్కడ కొంచెం శృతి యొక్క ప్రమాణాన్ని బాగా పాటించాలి. ఏమన్నా బాగుంది. ఇప్పుడు నేను పాడబోయే కీర్తన మోహన రాగంలోని మాటి మాటికి మిశ్రచాపు తాళం, త్యాగరాజ స్వామి వారి రచన. మాటి మాటికి దెల్పవలేనా రామా మాటి మాటికి దెల్పవలేనా రామా మాటి మాటికి దెల్పవలేనా రామా మాటి
మోహన రాగాన్ని మోహనంగా పాడావమ్మా. అంటే దీంట్లో ఈ పాటలో ఏమిటంటే ఈ చాపుతాణలో బ్రిస్క్గా చేశారు, ఎక్కడా కూడా వెసులుబాటు ఇవ్వలేదు. అంటే గాత్ర సంపద బాగా నాద బంధం ఉంటుందని, శరీరంలో నాదబంధం బాగా ఉంటే నాద అనుసంధానం, నాద ఎలాంగేషన్ అంటాం మనం. ఆ నాద అనువర్తితం శరీరానికి బాగా పట్టుంటే, ఆ గాత్ర ధర్మం బాగుంటే ఈ కీర్తన సాధించవచ్చు. నువ్వు చక్కగా పాడావు, శ్రేయస్తు, సంతోషం అమ్మా. ఇప్పుడు నేను పాడే కీర్తన పంతువరాళి రాగంలో నిన్నే నెర నమ్మినానురా అనే త్యాగరాజస్వామి వారు చేసిన కీర్తన రూపక తాళంలో ఉంటుంది. నిన్నే నెర నమ్మినానురా, నిన్నే నెర నమ్మినానురా, ఓ రామ రామయ్య 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 నిన్నే నెర నమ్మినానురా. అన్ని కల్లల అంచు అన్ని కల్లల అంచు, 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 ఆడిపాడి వేడి అన్ని కల్లల అంచు, ఆడిపాడి వేడి పన్నగ శయనానే, పన్నగ శయనానే, పన్నగ శయనానే, చిన్నతనం నాడే పన్నగ శయనానే, చిన్నతనం నాడే నిన్నే నేర నమ్మినానుగా, ఓ రామ రామయ్య నిన్నే నేర నమ్మినానుగా. వేదశాస్త్ర పురాణ, వేదశాస్త్ర పురాణ, వేదశాస్త్ర పురాణ, విద్యల చేభేద, వేదశాస్త్ర పురాణ, విద్యల చేభేద, వేదశాస్త్ర పురాణ, విద్యల చేభేద, వాదమూలు దీరగ, వాదమూలు దీరగ, వాదమూలు దీరగ, భ్రమయు వారల చూచి, వాదమూలు దీరగ, భ్రమయు వారల చూచి, నిన్నే నేర నమ్మినానురా, ఓ రామ రామయ్య నిన్నే నేర నమ్మినానురా.
అంటే స్వరసాహసం అంటే కాదు. స్వరసాహసం అంటే బిడ్డలు తాము నేర్చిన స్వరాలతో నేర్చిన సంగీత నాద వైభవాన్ని ఒక స్పర్ధా భావంతో ఇక్కడ వచ్చి కూర్చొని దాన్ని ప్రదర్శించడం కోసం ఈ స్వర సమరం పెట్టుంటారని నేను అనుకుంటున్నాను. ఇది నాకు ఉచితమని చూస్తుంది. స్వర సమరం అంటే కేవలం యుద్ధం కాదు, స్వరాలతో యుద్ధం కాదు, స్వరాలను అనుకరణం చేస్తూ ఒక నాదాన్ని అనుసంధానం చేస్తూ సంగీతాంశమును ప్రబలంగా ఈ యువతలో ప్రోధి చేయడం కోసం, వాళ్ళలో ఉత్సాహాన్ని రేకెత్తించడం కోసం చేస్తున్న ఒక ప్రయోగ హేళ అంటాను నేను. ఇక రాజీవ్ పాడిన పాటల విషయానికి వస్తే, పాట ప్రారంభంలోనే రాగం యొక్క వ్యవస్థ, స్వర సంచారాన్ని, ఇటువైపు భావాన్ని క్రోడీకరించే సాహిత్య రెండు వేలార్చిన మహనీయుడు త్యాగయ్య గారు. బాగా పాడమ్మా, బాగుంది, సంతోషం. అయితే నీతా మేడం, మీ నుంచి కూడా కొన్ని సందేహాలకి జవాబు కావాలి మాకు. మీరు గాత్రంలోనూ ఇటు వీణ వాద్యంలోనూ ప్రతిభ కలిగేవారు. అయితే గాత్రధర్మం ఉన్నట్టే వీణాధర్మం కూడా ఏమైనా ఉందా సంగీతంలో? ఖచ్చితంగా ఉందండి. ఏ వాద్యానికైనా ఆ వాద్య ధర్మం ఒకటి ఉంటుంది. ఏ విధంగా గాత్రానికి ఒక ధర్మం అంటే, ఒక గాత్రం ఉందంటే అది స్త్రీ గాత్రమైనా పురుష గాత్రమైనా ఆ గాత్రానికి సంబంధించి ఒక రేంజ్, ఒక స్థాయి, తర్వాత దాని క్వాలిటీ ఆఫ్ టింబర్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఆ గాత్రంలో ఉండే లక్షణాలు. దాన్ని బట్టి ఆ గాత్రంలో వాళ్ళు ఇచ్చే మాడ్యులేషన్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి. ఇదే విధంగా వాద్యాల్లో కూడాను వాద్య ధర్మం ఒకటి ఉంటుందండి. వీణలో వాద్య ధర్మం గురించి చెప్పుకుంటే కనుక, వీణ ఒక పెద్దగా ఇన్స్ట్రుమెంట్ పెద్దగా ఉంటుంది, కానీ ఇది సారికలు అంటే మెట్లతో కూర్చబడిన వాద్యం కాబట్టి ఈ వీణా వాద్యంలో ఏంటంటే స్థానం అదే నిర్ణయించి ఫిక్స్డ్ ఫ్రెట్స్ ఉండటం మూలంగా స్థానాలు మనకి నిర్ణయింపబడి ఉంటాయి. అందుకని మనం ఆ వాద్యంలో ఒక రాగాన్ని దాన్ని రాగాన్ని డెలినేట్ చేస్తుంటే ఆ రాగంలో ఉండే స్థానాలు తీగల ద్వారా వాయించటం మూలంగా ఆ తీగల్ని వెనక్కి కానీ హారిజాంటల్ మూమెంట్ కానీ వర్టికల్ మూమెంట్ కానీ ఇవ్వటం మూలంగా మనకి స్వరస్థానాల్లో మార్పులు వస్తాయి కదా. ఈ హారిజాంటల్ మూమెంట్లో అంటే వెనక్కి తీగని లాగటం మూలంగా చాలా సూక్ష్మమైన శృతి భేదాలు కూడా వీణలో చాలా బాగా వినిపించేందుకు అవకాశం ఉంది. నాకేమనిపిస్తుందంటే ఈ వీణ చాలా మృదువుగా అతి సూక్ష్మమైన ధ్వనులతో ఉన్న వాద్యం. ఆ శృతి భేదాల్ని మనం వినటానికి బాగా అలవాటు పడ్డామంటే మట్టుకును ఎంత సూక్ష్మమైన నాదాల్ని వినేందుకు అవకాశం ఉందని అనిపిస్తుంది. ఆ ఆనందం వేరు. ఎంతో అపూర్వమైన విషయాలు మన న్యాయ నిర్ణేతల నుంచి విన్నారు కదా. మరి ఈనాటి కార్యక్రమ ఫలితాలు కూడా ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాం. చిరంజీవి సిబి మధు తిరుపతి, ఆయన తర్వాత బి కావేరి హైదరాబాద్. ఇద్దరు బాగానే పాడారు, కానీ కొంచెం అనుకున్న ఇద్దరు పై నలుగురు కంటే కొంచెం వీళ్ళు మార్కులు ఒక 3-4 వెనక ఉన్నారు. పెద్ద తేడా కాదు. సాంప్రదాయంగా ఇంకొంచెం మంచి శిక్షణలో తప్పనిసరిగా మంచి స్థాయికి బిడ్డలు చేరగలరు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కదా. సో సాధనే మన్ని పైకి తీసుకెడుతుంది. మీ అందరిలోనూ కూడా ఎలిమెంట్ ఉంది. అందరూ వాయిస్లు బాగున్నాయి అందరికీ. తర్వాత అందరికీ పలుకులో చిన్న భేదం, బాగా పాడలేదు అని మటుకు అనుకోవద్దు మీరు. అందరూ బాగుంది. మిగిలిన అందరూ కూడా ఆ చిన్న చిన్న తేడాలతో 1 మార్కు తేడా ఏమో గట్టిగాను, ఆ 1 మార్కుతో కొంచెం ముందుకు వెళ్ళారు అంతేను. అందరికీ శుభాభినందనలు, అందరికీ ఆశీర్వచనాలు. ముందుకు వెళ్తున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తక్కిన 2 అభ్యర్థుల్ని వేదిక మీదకి వచ్చి న్యాయ నిర్ణేతల చేతుల మీదుగా జ్ఞాపిక సర్టిఫికెట్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా కావేరి మధు గారు, ఈరోజు స్వర సమరంలో లయవాద్య విశేషాలు విన్నాం కాబట్టి ఈ స్వర సమరాన్ని మృదంగం, ఘటం, లయ విన్యాసాలతో ముగిద్దాం. అన్నట్టు మృదంగంపై సహకరిస్తున్న శ్రీనివాస్ గోపాలన్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రవృత్తి సంగీతం. మృదంగం, కంజీరా, మోర్సింగ్ అన్నింటిలోనూ ప్రవీణులు. ఘటంపై శ్రీధరాచార్యులు, వైలిన్పై పవన్ సింగ్. వీరి సంగీత ఝరీ మాధురి మీకోసం.